the leadership of Joy Mission is carrying. And to a point, these days ఎట్లా అయిపోయిందంటే any meeting that happens in Vizag, the other day I was telling this to someone, um, I think it's John or somebody, that a meeting అయినా సరే, Joy Mission has to get a slot for themselves. They are like primary people of any open air meeting that happens in Vizag. And I'm like, wow, they deserve this spotlight, they deserve this limelight and Pisadi. But I just rejoice. What I'm trying to say is the kind of progress you guys are showing, not just progress, but also consistency in the mission and the vision of what you guys started. And వెరీ థరోలీ ఎప్పటికప్పుడు నాకు స్టోరీస్ వింటుంటాను, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది నేను తెలుసుకుంటాను. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ లైక్ ఐ సెడ్, యూ గైస్ ఇన్స్పైర్ మీ, అస్ సో మచ్. అండ్ with that said, I just wanted to talk a little about, ante tonight we'll make it more లెస్ రెవల్యూషనల్. అంటే ఏదో ఒక పెద్ద రెవల్యూషనల్ నాలెడ్జ్ కాకుండా, what God has put on my heart is something very practical, very relatable. And I don't know if this is going to speak to anybody so personally, or um, I'm sure everyone ఆశతో వచ్చే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతారు ఖచ్చితంగా. Uh, కాకపోతే ఎస్పెషలీ అబౌట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్ టునైట్, what I feel is, it's just not feel, I know that I know that I know that some lives are going to be touched tonight. And before we enter into that atmosphere, thank you, Sister Sunita, for leading us into wonderful worship, and also Soundarya. She's my all-time favorite. Thank you for leading us into, the presence of God. I would request you all to, just close your eyes for 1 minute before we enter into, hearing what God has tonight. For like I said, ఎక్కువ రిఫరెన్సెస్ రెవల్యూషనల్ నాలెడ్జ్ అవి ఏం కాదు, మన సింపుల్ థింగ్సే పరిశుధాత్మ దేవుడు మనకి రాత్రి జ్ఞాపకం చేస్తాడు. ఆ జ్ఞాపకం చేసిన మాట మనకి తెలిసిందైనా, లేకపోతే ఫస్ట్ టైం విన్నదైనా, ఆ వాక్కు, దేవుడు విడుదల చేసే వాక్కు మన జీవితాన్ని తాకి ఒట్టిగా మనల్ని విడిచిపెట్టద్దు. అది తాకి మన జీవితంలో అది చేయాల్సిన పని చేసేలాగా. మనందరం ఒక్క నిమిషం మన ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకొని, దేవా, ఈ రాత్రి నీ నీ కనికరం, నీ కృప నా జీవితాన్ని తాకాలి. God's word is not to feed our intellect. I know many of us are educated here. చాలా మంది జాబ్స్‌లో ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. దేవుని వాక్యం మన ఇంటెలెక్ట్‌ని వావ్ అనిపించడానికి కాదు. Of course, the might of God will always, keep us in awe. బట్ దేవుని వాక్యం అది రెండంచుల వాడిగల ఖడ్గం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఎడ్జ్‌లో మనం అపవాదిని జయించడానికి ఉపయోగిస్తే, అదే వాక్యము ఒకవైపు మన హృదయాన్ని కట్ చేస్తదట. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆ ఇద్దరికి కనబడతారు గదా! వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇట్లా అని. యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు బర్న్ అయినట్టు లేదా? మన హృదయాలు మండలేదా అని. అదే యేసయ్య తిరిగి లేచిన వెంటనే ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ కలిగిందో, ఈ సమయమున మన మధ్యనున్నది అదే యేసయ్య. ఆయన ఎప్పుడు మాట్లాడినా మనుషులకు కలిగే ఎక్స్‌పీరియన్స్ అదే. ఈ రెండంచుల వాడిగల ఖడ్గము, చెవి గలవాడు మాట వినును అని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వి ఆర్ న్యూలీ లెర్నింగ్ టుడే. ఇంతకుముందు ఎప్పుడు తెలియని కాన్సెప్ట్స్ నేర్చేసుకోవడము, రెవల్యూషన్ వినేయడము, అదంతా గూడా కాదు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ మోటివేషనల్, ఫర్ ఆల్ యూ నో. బట్ గాడ్ ఈస్ గోనా స్పీక్ టు ద హార్ట్స్ in a way that our lives would change, including mine. Let's all humble ourselves, దేవా. నీ కనికరం ఎవరి జీవితాన్ని తాకిందో, వాళ్ళ జీవితాలు ఇంతకు ముందులాగా లేవు. అదే కనికరం
అదే వాక్కు ఈ దినం నా జీవితాన్ని తాకాలి అని విల్ సిన్సియర్లీ ఆస్క్ గాడ్ అండ్ హంబుల్ ourselves. Father, we thank you tonight, Lord. You deserve every love and affection from all your children. దేవా, నువ్వు ఏది కూడా ఉంచుకోకుండా సమస్తాన్ని మా కొరకు వెచ్చించావు నాన్న. ఇక్కడున్న బిడ్డలందరూ పేరు పేరున they could have done anything this hour, Lord. There are many things that keeps us busy these days. కానీ నీ ముఖమును వెతుకుతూ నీ సన్నిధికి వచ్చారు ప్రభా. నీ కార్యం జరిగించండి. ఏ ఒక్కరు కూడా వచ్చినట్టుగానే వెళ్ళకుండా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నీ కార్యము వాళ్ళ జీవితాల్లో జరిగించి పంపిండమని. God, if you could use a donkey, you could use me too. Donkey has a value only when you have burden on it. The minute you leave the donkey has no value, Lord. Tonight, Lord, I humble myself, Lord, to just accept that, Lord, I'm just here to be a donkey that you can ride on. Thereby your children will be blessed. In your mighty name I pray, Lord. Amen. Wonderful. మీరందరూ ఈ టైంకి ఇంట్లోనే ఉన్నారని నమ్ముతున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ క్యారీడ్ యువర్ ఫిజికల్ బైబిల్స్ విత్ యూ, Luke chapter 7, from 11 till okay, before we get there, somebody be ready. Okay, Luke chapter 7, 11 to 16th verse. Before somebody reads that, I was praying about tonight. Okay, నేను ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కూడా జేమ్స్ ఆర్ జోయల్, ఐ డోంట్ నో, బట్ ఐవ్ బీన్ ఎప్పుడు అడిగినా సరే నేను చేయలేకపోతుండే. నాకు బాగా గుర్తు, కరెక్ట్గా నా చిన్నదాంతో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లాస్ట్ ఫిబ్రవరి నుంచి అనుకుంటా, ఐఎమ్ లైక్ అయ్యో చేయడం అవ్వదు, ఈరోజు ఈసారి అవ్వదు, ప్లీజ్ ఐఎమ్ సారీ సారీ అనుకుంటూ లాస్ట్ ఇయర్ అంతా అయిపోయింది. అండ్ బట్ దిస్ టైమ్ ఆనెస్ట్లీ జాన్ ఇస్ నాట్ ఇన్ టౌన్. నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ నాకు అనిపించింది ఐ హ్యావ్ టు మినిస్టర్ టు యూ. యునో దట్ I didn't take a minute to think I'll get back to you, Joel or James, and then చెప్పలేదు. I said, just go ahead and schedule me. I felt in my heart so much that uh, there is this message out there that Holy Spirit God wants to speak to all of us, and it's seasonal. Just as we are beginning the year, kada 2026, we just begin in first. The first month is already over today. మనం ఒక్కొక్కరికి ప్రామిస్ తీసుకునే అలవాటు ఉంటుంది కదా. న్యూ ఇయర్ డేస్ వి టేక్ అవర్ పర్సనల్ ప్రామిసెస్. బట్ ద లుకింగ్ ఎట్ నాట్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కమ్యూనల్, అంటే మన హోల్ కమ్యూనిటీ వైజ్గా వాట్ ఈస్ దిస్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు అస్ అండ్ సెట్ అస్, ఒక సెట్టింగ్ అ టోన్ అంటారు కదా, అట్లా ఈ సీజన్కి సరిపడా టోన్ దేవుడు మనకి సెట్ చేయాలి అని. యునో గాడ్ స్పోక్ టు మీ అబౌట్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్, యట్ దే ఆర్ సో సింపుల్. మన క్రిస్టియన్ డాక్టరీన్ని చాలా మంది చాలా ఓవర్ కాంప్లికేట్ చేసేసారు, చాలా కాంప్లికేట్ చేసేసారు. ఎంత అంటే ఏ భారం నుంచి ఏసే విడిపించాలని మనం అనుకున్నారో, మళ్ళీ ఏదో రూపంలో భారమే తీసుకొని వచ్చి మనమే పెట్టేసేలాగా అయిపోయింది. అండ్ we get so discouraged looking at things outside, right? We get so discouraged looking at leadership sometimes, discouraged looking at అరే ఇంకింతేనా క్రిస్టియానిటీ, ఇంకా 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 మారరా వాళ్ళు అని అవతల వాళ్ళని చూసి మనం కూడా చాలా డిస్కరేజ్ అయిపోతుంటాం. బట్ టునైట్ గాడ్ ఇస్ సెట్టింగ్ అ టోన్ ఫర్ అ సీజన్ దట్స్ అబౌట్ టు కమ్, not just for one person but for the whole community of Christianity, um, and especially in India. Forget about other nations. But with all that's happening around in and around India, దేవుడు మనకి ఒక టోన్ సెట్ చేయబోతున్నాడు. ఆ టోన్ ఏంటంటే ఆయన మార్గం. And before getting there, tonight the message of the Lord for all of us is God's grip. God's grip అంటారు కదా, it's holding a grip.
చిన్నపిల్లలు మన చేతిని పట్టుకున్నప్పుడు దే హోల్డ్ ఇట్ వెరీ లైట్ కదా, చిన్నగా ఇట్లా పట్టుకుంటారు. మనం గట్టిగా ఇట్లా వదిలించుకోవాలనుకుంటే ఒక్క నిమిషంలో వదిలేస్తారు వాళ్ళు. బట్ ఎవరైనా మనకన్నా బలవంతులు మనం పట్టుకున్నారనుకోండి, దే హోల్డ్ ఇట్ సో టైట్. So this is called the grip. Not everybody has the same grip of holding, right? But God spoke something so specific about ఇది. ఎవరికి పర్సనల్ గా దేవుడు ఒక సమాధానంగా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ, లేకపోతే మన అందరితో కూడా మాట్లాడాలనే నా ఆశ. God is speaking to us about his grip over us. His grip over us. Sometimes we just lose grip over our own self. I don't know how many of you have been in that situation. Um, we just lose grip of situations, lose grip of our own self. అరే లైఫ్ ఎట్లా ఎటు వెళ్ళిపోతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, లేకపోతే ఈ పలానా చర్చెస్ లో ఏమైతుంది, అరే వాక్యానుసారంగా మనం ఏదైనా మంచిగా చేద్దాం అనుకునే వరకు వై ఎవ్రీబడి ఈస్ జస్ట్ డిస్కరేజింగ్, లేకపోతే ఒక నిరుత్సాహంగా నులువెచ్చగా అయిపోయిన వాళ్ళని చూసి మనకు కూడా చాలా డిమోటివేట్ అయిపోతుంటాం. బట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ what is God expecting from us? And with the changing seasons, ante whether you believe it or not, every passing year, faith చేంజ్ అయిపోతూనే వస్తుంది. విశ్వాసం అనేది మారిపోతూనే వస్తుంది. Some are walking into the right doctrine, some are just diluting themselves into సంథింగ్ కాల్డ్ క్రిస్టియానిటీ. సంథింగ్ కాల్డ్ ఏదో అంటే ఇవి చేసి మేము దేవుని సాటిస్ఫై చేస్తున్నాము అని అనుకొని. But there is a call of God that divides a wide path, ఒకవైపు narrow path. Every passing year, the narrow path is getting crowded. And let alone the wide path, అది వదిలేద్దాం. It's not even our topic tonight. ఈ narrow path ని మనం చూస్ చేసుకున్నాం కదా, we must understand that this narrow path ని కూడా fully crowded చేసే బిజినెస్ లో దేవుడు ఉన్నాడు. And you guys have been such an integral part of what you guys are doing. అదే కాకుండా లెట్స్ థింక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ జీసస్ మిషన్. ఏసయ్య ఒక మిషన్ పెట్టుకొని ఆయన ఒక ఆధారం, అంటే జస్ట్ జస్ట్ లైక్ దట్ నేను ఎర్త్ లోకి వెళ్ళి మొత్తం అందరికి ఒక మైటీ మిరకల్స్ చేసి అందరినీ నా వైపు తిప్పేసుకొని కట్టే రాజ్యం కొరకు దేవుడు రాలేదు. దట్ వి ఆల్ నో, రైట్? ఇప్పుడు ఏసయ్య వచ్చింది ఒక మిషన్ మీదనే వచ్చారు ఆయన. And when he came for a mission, look at the life of Jesus. Like whatever 34 years or 35 years of life ఏసయ్య ఈ లోకంలో జీవించేది, మనం ఆ గొప్ప గొప్ప సేవకుల్ని చూసో లేకపోతే మరి గ్రేట్ దైవజనుల్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ జెరాక్స్ కాపీస్ అవ్వమని దేవుడు ఎప్పుడు మనకి చెప్పలేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆనర్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రెస్పెక్ట్. మెన్ యాజ్ గుడ్ యాజ్ దే ఆర్, ఎంత మంచి మనుషులైనా సరే, దే డిజర్వ్ అవర్ రెస్పెక్ట్, రైట్? బట్ అవర్ ఆనర్ గోస్ ఓన్లీ టు గాడ్. దేవునికి మాత్రమే మనం ఇచ్చే మహిమ గాని ఘనత గాని ఆయనకే చెల్లాలి. సో మనం మారేది ఒక గొప్ప దైవజనం చూసి నేను అట్లా ఎలాగైనా అయిపోవాలి, నేను బిలిగ్రహం గారిని చూసి నేను ఎట్లానా బిలిగ్రహం గారిలాగా అయిపోవాలి అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఈచ్ ఆఫ్ అస్ ఆర్ యూనిక్ ఇన్ అవర్ ఓన్ వేస్. ఇక్కడున్న మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి ఈస్ యూనిక్. తబిత ఇస్ యూనిక్, దేవి ఇస్ యూనిక్, రికీ, ప్రశాంతి, సునీత అండ్ సౌందర్య, జేమ్స్ అండ్ జోయల్, ఎవ్రీ వన్ ఇస్ యూనిక్ ఇన్ గాడ్స్ ఐస్. ఆయన మీరు ఇట్లా జెరాక్స్ మిషన్స్ లాగా అయిపోండి వాళ్ళలాగా అని గాడ్ నెవర్ డిడ్ దట్. గాస్పెల్ ఇస్ నాట్ అ జెరాక్స్ మిషన్. బట్ వాట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఇమిటేట్ మీ. ద మినిట్ మన ఏసయ్య ఎప్పుడైతే ఆ ఆర్ఫన్ స్టేజ్ లో నుంచి వీఆర్ నోబడీస్, ఓకే, మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ విల్ హంబల్ అస్ సో మచ్, దిస్ ఫ్యాక్ట్ విల్ హంబల్ అస్ సో మచ్ దాట్ వీఆర్ నోబడీస్. మనం యూదులమి కాదు. దేవుడు ప్రత్యేకించుకున్న ఇజ్రాయెల్ కోసం మళ్ళీ ఒకవేళ ఆయన వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళాలంటే మనం ఆ గ్రూప్ లో కూడా అసలు ఏ కార్నర్ లో కూడా రాం మనం ఇజ్రాయెల్ కి. కానీ ఎలా ఆర్ఫన్స్ గా ఉన్న మనల్ని హౌ మెనీ యునో మహా అయితే ఒక సే అబౌట్ కొన్ని కోట్ల దేవతలు ఉన్నాయంటారు ఇండియాలో కదా. ఒకవేళ కానీ ఆ మిషనరీస్ రాకపోయి ఉండుంటే ఇప్పుడు మీరు ఎలా ఒకరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నారో సువార్త చెప్తూ,
యునో ట్రాక్స్ కరపత్రాలు పంచుతూ, హే దే సమ్మన్ కాల్డ్ జీసస్, యునో హీ ఈస్ ద వే టు హెవెన్ అని మీరు ఎలా అయితే చెప్తున్నారో, అలా మన జీవితంలో కూడా ఎవరో వచ్చి చెప్పబట్టే కదా మనం దేవుని తెలుసుకున్నాము, మనం మారాము. సో ఈ ఆర్ఫన్ స్టేట్‌లో నుంచి ఒకవేళ ఇమాజిన్ అట్లాంటి మిషనరీస్ గాని దేవుడు ఇన్‌స్పైర్ చేసి మన దగ్గరికి పంపియకపోతే, రైట్ నౌ ఆ కోట్లాని దేవతల్లో మనం గూడా ఈ స్ట్రీట్‌లో ఒక మనం ఉన్న స్ట్రీట్స్‌లోని ఆ దేవతల్ని ఆరాధిస్తూ ఉండేవాళ్ళమేమో. అలాంటి ఆర్ఫన్ స్టేజ్ అంత భయంకరమైన స్టేజ్ నుంచి గాడ్ యస్ ఇంటూ అ ఫ్యామిలీ. ఆయన సరే ఇప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను కదా! నాకు సోల్జర్స్ లాగా మీరు పని చేయండి. మీకు నేను పనిస్తాను. ఆ పని ఎగ్జిక్యూట్ చేయండి. మీరు సో అండ్ సో మీకొక 10 ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇవి ఎవ్రీ డే ఫాలో అయిపోండి. మీరు నన్ను సాటిస్ఫై చేస్తారు అని అట్లా చేయలేదాయన. హీ వెన్ హీ బాట్ అస్ ఇంటూ అ ఫ్యామిలీ. ఒక కుటుంబంలోకి చేర్చారు మనకి ఆయన కదా! అండ్ దిస్ గాడ్ వెన్ హీ కేమ్ టు ఎర్త్, యేసయ్య ఈ లోకంలోకొచ్చినప్పుడు ఆయనకొక మిషన్ ఉండే. There is a mission. So let's look at the mission of Jesus and what he did in these 35 years of life. Okay? In all that Jesus lived, there is రోమన్ ఎంపైర్ రైట్. అప్పుడు ఆ రోజులలో ఏసయ్య ఎర్త్ మీదకి వచ్చినప్పుడు రోమన్ ఎంపైర్ ఉండేది ఇజ్రాయెల్లో. అండ్ జీసస్ వాజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు దట్ రోమన్ అథారిటీ. పొలిటికల్లీ ఐమ్ స్పీకింగ్, వాళ్ళ అథారిటీకి హీ వాజ్ సబ్జెక్టెడ్ టు దెమ్. దేవుడు అంటే జీసస్ నెవర్ హ్యావ్ అఫెండెడ్ ఎనీ రోమన్ గవర్నమెంట్. అందుకే లాస్ట్‌కి చేసి కూడా హేరోద్ గాని, పిలాతు గాని అందరూ అరే! ఈయనలో ఏం తప్పుందని మీరు ఈయనని ఇంత పెద్ద శిక్ష ఎయ్యమంటున్నారు అని అన్నారు తప్పితే, ఇన్‌ఫాక్ట్ ఆహ్, జాన్ ద బాప్టిస్ట్ హాస్ అఫెండెడ్. కానీ అసలు జీసస్ హాస్ నెవర్ అఫెండెడ్ ద గవర్నమెంట్, ద పొలిటికల్ అథారిటీ. అండ్ దెన్ వి సీ ఫారిసీస్ అండ్ సాదుసీస్. వీళ్ళెవరంటే ఇప్పుడు పరిసయ్యులు మనకి తెలుసు. దే వాళ్ళకొక్కటే న్యాయం ఏంటంటే, వాళ్ళ ముందున్నది ఒక్కటే ఆ బాక్స్‌లోనే ఉంటారు వాళ్ళు. అండ్ దట్ బాక్స్ ఈస్ కాల్డ్ ద లా. దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఇంక చిన్నప్పటి నుంచి చదివి గూడా కాదు. ఇన్‌ఫాక్ట్ మనలాగా ఇప్పుడు ఈ వాట్ ఈస్ ద టైమ్? 9:47. 9:47కి మనం మన ఓన్ బైబిల్స్ ఓపెన్ చేసుకొని చదవగలుగుతున్నాం. అప్పట్లోని అది కాదు పరిస్థితి. హౌ దే దే గాట్ టు నో ద ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్, సినగాగ్స్‌కెళ్ళి వాళ్ళు చదువుతుంటే విని వాళ్ళు నేర్చుకునేవారు, గుర్తుపెట్టుకునేవారు. అందుకే కదా వినుట వలన విశ్వాసం అధికమవుతది అని ఉంటది. ఇన్ దోస్ డేస్ దట్స్ హౌ దే యూజ్డ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ అలా పరిసయ్యులు వాళ్ళు లాలో అంటే మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో చదివి వాళ్ళ రిసర్చ్‌లు చేసి వాళ్ళు మొత్తము అది పాటించాలి ఎట్లన్నా ఫ్రమ్ ద టైమ్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ టిల్ వి స్లీప్ అది ఎట్లన్నా ఎగ్జిక్యూట్ చేయాలి, అది నెరవేర్చాలి అని దే వాళ్ళ లైఫే అది ఇక. అండ్ ఈ సాదుసీస్ ఎవరంటే వీరుట్టి ఫస్ట్ 5 బుక్స్ ఆ ఒక్కటే ఆహ్, జస్ట్ ద లాని నమ్ముతారు. అంటే ఎంటైర్ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌ని వాళ్ళు నమ్మరు అంటే దే జస్ట్ డోంట్ ఫాలో. దే ఫాలో ఓన్లీ ద ఫస్ట్ 5 బుక్స్ అంటిల్ జస్ట్ ద లా ఆఫ్ మోసెస్ వరకే. అండ్ ఆ తర్వాత ప్రవక్తలు అవన్నీ గూడా వాళ్ళు దే డోంట్ రీడ్ దెమ్. అండ్ వీళ్ళిద్దరూ కలిసి స్ ఓకే. లెట్స్ సే వీళ్ళందరూ ఓల్డ్ టెస్ట్‌మెంట్ వాళ్ళే అనుకుందాం. జీసస్ వెన్ హి కేమ్ టు ఎర్త్, Jesus was also subjected to these Pharisees and Sadducees who are so filled with law. ఆ లాతో వాళ్ళు ఫిల్ అయిపోయి వాళ్ళు కూడా వెతుకుతున్నారట. యేసయ్య ఈ తప్పుకు దొరుకుతాడా? ఈ తప్పుకు దొరుకుతాడా? మాకు జాన్ ద బాప్టిస్ట్ అన్న అర్థమయ్యాడు గానీ రిపెంటెన్స్ అన్న మెసేజ్‌తో, బాప్టిజంతో అసల ఈయనేంటి? ఈయన మాకు అర్థం కావట్లేదు. ఫారిసీస్ వుడ్ హావ్ బీన్ ఓకే. ఈ రిలీజియస్ లీడర్స్ అందరూ యేసయ్య ఒక ప్రవక్త అని డిక్లేర్ చేసుకున్నా సరే వాళ్ళు ఓకే అనుకుంటుండే. కానీ వాళ్ళ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది తెలుసా? యేసయ్య తనని తాను సన్ ఆఫ్ గాడ్‌గా డిక్లేర్ చేసుకొని, హి సెడ్, "ఐయామ్ ఫర్‌గివింగ్ యువర్ సిన్స్. ఐయామ్ జస్ట్ నాట్ హీలింగ్, డెలివరింగ్ అండ్ డూయింగ్ మిరకిల్స్ అండ్ రైజింగ్ డెడ్ టు లైఫ్. వాట్ ఐయామ్ డూయింగ్ ఈస్ ఐయామ్ ఫర్‌గివింగ్ ద సిన్స్." ఆ అధికారం ఎవరికుండాలి? దేవునికి మాత్రమే గదా ఉండాలి. సో, that was their problem initially. So while Jesus lived those 35 years on earth, while he's subject to the Roman authority as political authority, he's also subjected to these Pharisees and Sadducees who are so full of law, and they are just waiting for an occasion
టు renounce what God is doing, what Jesus is doing. ఈ రెండు ఒక ప్యారలల్ లైన్స్ లో నడుస్తున్నప్పుడు ఏసయ్య టూ అమేజింగ్ థింగ్స్ చేశారు. ద ఫస్ట్ 4 books, Matthew, Mark, Luke, John of the New Testament records multiple things Jesus did. అండ్ ఆయన ఏసయ్య జీవితం అంతటిని ఫస్ట్ 4 books లో చాలా బ్యూటిఫుల్లీ నరేట్ చేస్తారు వాళ్ళు. అండ్ అందులో మనం తెలుసుకున్న సమరీ సారాంశం ఏంటంటే, ఏసయ్య శిష్యులని ఎక్విప్ చేశారు. హీ కాల్డ్ దెమ్ అండ్ ఆల్సో హీ ఎక్విప్ దెమ్, రైట్? And apart from that, one of the best things that Jesus came to do, and he did, was to give that gospel to people. So, looking at the overall Jesus mission on earth, those 35 years of his life, we see how he subjected himself to Roman authority. We see how he knew that these Pharisees, so full of law, are waiting to understand him or to renounce him, or Nicodemus అయితే ఆయన అర్థం చేసుకున్నారు కూడా, దిస్ మ్యాన్ ఇస్ బియాండ్ అ ప్రాఫిట్ అని. అఫ్ కోర్స్ హీ కుడెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, బట్ హీస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు దట్. అండ్ ఇన్ ప్యారలల్ ఏసై చేసింది ఏంటి, ఒక పక్క డిసైపుల్స్ ని పిలిచారు, ఆయన ఎక్విప్ చేశారు. ఆ డిసైపుల్స్ నుంచి మల్టిప్లై మిషనరీస్ లేచి సెంచరీస్ దాటి, 18th century, 19th century, 20th century, 21st century, మిషనరీస్ లేస్తూనే ఉన్నారు. సువార్త వెళ్ళని ప్లేసెస్ కి సువార్త వెళ్తూనే ఉంది. ఆ రిపుల్ ఎఫెక్ట్ ఇప్పటి వరకు కూడా వచ్చింది. సో ఏసయ్య ఎక్కడ స్టార్ట్ చేశారు, ఆయన ఎర్త్ మీద ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు చేసిన పని ఇప్పటికీ కూడా the ripple effect of that is still happening, which is why souls are being saved. And the last thing is he got the good news to the world. ఇవన్నీ జరుగుతున్నప్పుడు how do we define the mission of Jesus? ఏసయ్య మిషన్ ఇది అని మనం ఎలా డిఫైన్ చేస్తాం? See, all these exist. ఏసయ్య తన 35 years of life లో చేసినవి చాలా పనులు ఉన్నాయి. కానీ we can't say that the mission of Jesus is this, the mission of Jesus is this. Something has to be his mission kada. All these are byproducts of his mission, but the primary mission of Jesus was this: to do the Father's will. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే యేసయ్యకున్న ప్రైమరీ మిషన్. ఆ మిషన్ లో ఆ మిషన్ లో అలైన్ అయిన థింగ్స్ ఇవన్నీ, whether he is raising people from the dead, or whether he is doing miracles and he is equipping his disciples, or whether he is answering those Pharisees and Sadducees, whether he is accepting all the sinners and giving them good news. And ఆయన చేసిన ఏ పని అన్నా సరే ఈ ఒక్క మిషన్ వెనుక పడింది. అదేంటంటే తండ్రి చిత్తం నెరవేర్చాలి. సో ఇఫ్ దాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్, there is nothing and nothing more precious in our lives than being sure that we are fulfilling the mission of the Father, that we are fulfilling the will of the Father. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాము అన్న అష్యూరెన్స్ మనకు ఉండడం కంటే గొప్ప జీవితం ఇంకొకటి లేదు. We might do many things for God. Doing things for God and doing the thing that God wants are two different things. And all this is dependent on not hard work, not efforts, but knowing that the heart and the timing of God. సరే ఏసై వచ్చాడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఎందుకంటే తండ్రికి ఏం కావాలో ఏసైకి అంతా పక్కా తెలుసు. ఆయనకి సరే ఒక్క మిషన్ మీద నన్ను పంపించాడు కదా, నౌ ఐ విల్ డిసైడ్ ద డేస్, ఐ విల్ డిసైడ్ ఏ రోజు ఏం చేయాలి, నేను స్కీమ్ చేసుకొని స్ట్రాటజీ చేస్తానని చేయలేదు. జీసస్ డిపెండెడ్ ఆన్ టూ ప్రైమరీ థింగ్స్. ఈ రెండు విషయాలే ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. ఈ రెండు విషయాల మీదే ఏసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి డిపెండ్ అయ్యారు. అంతకన్నా గొప్ప థింగ్స్ మనం అడాప్ట్ చేసుకోలేం తండ్రి చిత్తం నెరవేర్చాలంటే. ఈ మిగిలినవన్నీ కూడా వాట్ ఎవర్ వి డూ, దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీ, దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ సర్వింగ్ పీపుల్. ఈ సర్వింగ్ పీపుల్ ఇన్ మల్టిపుల్ వేస్, దే విల్ ఎనీవే హ్యాపెన్. బట్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్, నేను చేస్తున్న పనిలో అవును నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఈ రోజు నేను ఒక సువార్తకి వెళ్ళినా, ఈ రోజు నేను ఒక చర్చ్కి వెళ్ళినా, ఈ రోజు నేను ఒక దగ్గర వాక్యం చెప్పినా, ఒక పాట పాడినా, ఈ రోజు నేను జస్ట్ నాకు ఏ మనుషుల మధ్యన దేవుడు నమ్మి నన్ను పెట్టాడో వాళ్ళ మధ్యన నేనున్నా, నేను ఏం చేసినా సరే తండ్రి చిత్తం నెరవేరుతుంది నా జీవితంలో అన్న భరోసా.
మనకి రావాలంటే ఈ 2 విషయాల్ని మనం ఆధారం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్‌ఫార్చునేట్‌లీ సామ్‌సన్‌ని దేవుడు ఎన్నుకుంటాడు గదా! నేను ప్రతిష్ఠించుకున్నాను సంసోనుని అని ఉంటది దేవుని వాక్యంలో. నేను నాజీరు చేయబడిన వాడట సంసోను. నా కోసం, నా పని కోసమని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనని. వి ఆల్ నో ద స్టోరీ. డెలీలాతో ఆయన పడిపోయినప్పుడు వాక్యం సెలవిస్తుంటది. ఆ పాయింట్ దగ్గర సామ్‌సన్ స్టోరీ చదువుతున్నప్పుడు నేనెంత కాలం ఏడిచానో నాకే తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ సామ్‌సన్ లాస్ట్ ఇన్ దట్ మొమెంట్. ఇట్స్ అబౌట్ ద డిసెప్షన్. డిసెప్షన్ అంటే తెలుసు కదా! లేనిది ఉన్నట్టుగా ఎ అపవాది మనల్ని నమ్మేలాగా చేసేస్తాడు ఒక్కొక్కసారి. ఆ డిసెప్షన్‌లో విల్ జస్ట్ డూ థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ థింకింగ్ దట్ వి ఆర్ సాటిస్ఫైయింగ్ గాడ్. నేను దేవుడిని చాలా సంతోషపెట్టేస్తున్నాను. దేవుడిని చాలా సాటిస్ఫై చేస్తున్నాను అనుకుంటాం గానీ, అప్పటికే మనకి, మనం చేసే పనులకి, తండ్రి హృదయానికి చాలా దూరం వచ్చేస్తది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టానని సంసోనుకి తెలియలేదే అట. హి డజంట్ ఈవెన్ నో. ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్ లైక్ ఎ కోట్ ఆర్ లైక్ ఎ హ్యాట్ ఆర్ సంథింగ్, లేకపోతే మనకి బిరుదులు ఇచ్చి పెడతారు గదా! బ్యాడ్జెస్. అట్లాగా సామ్‌సన్ నువ్వు పాపం చేసావని ఒక ప్రవక్త వచ్చి, దేవుడు నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడని తీసేస్తే, సంసోను కాలు మీదనే పడిపోతుండేనేమో. నో ప్లీజ్ డోంట్ డూ థిస్. ఐ స్టిల్ వాంట్ టు బి సంబడి ఫర్ ద లార్డ్. ఐ వాంట్ టు బి కాన్సెక్రేటెడ్ ఫర్ ద లార్డ్ అని బ్రతిమలాడుతుండేనేమో. కానీ సంసోన్‌కి ఆ ఆప్షన్ కూడా లేకుండే. ద మినిట్ ఆయన పాపంలోకి ఎంటర్ అవ్వగానే, దేవుని ఆత్మ ఆయనని విడిచిపెట్టెను. ఆ హెయిర్ కట్ చేసినప్పుడు ఆయనకి తెలియలేదట. A lot of spiritual things, my friend, I tell you, మనకు తెలియకుండానే అయిపోతాయి. బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. బికాస్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ దట్ వి ఆర్ సరౌండెడ్ బై. కొన్ని కొన్ని సార్లు మనం దేనికి బయట పెద్ద పెద్ద పాపాలేం చేయనక్కర్లేదు. మనకు మనమే దేవుళ్ళయిపోతుంటాం చూడండి. లైక్ ఫారిసీస్ ప్రార్థన చేస్తారు. ఇదిగో దేవా! నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను. నేను ఫాస్టింగ్ మొత్తం చేస్తున్నాను. నువ్వు చెప్పమని సువార్త చేసి ఇవన్నీ చెప్తాం చూడండి. అక్కడనే మనకి మనమే దేవుళ్ళయిపోయినట్టు. గాడ్ నెవర్ టోల్డ్ అస్ టు టేక్ ప్రైడ్ ఇన్ వాట్ వి డూ. బట్ వి హావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ కాల్డ్ అ సన్ అండ్ అ డాటర్ ఆఫ్ గాడ్. ఆ సన్‌షిప్ ఉంది చూడండి. ఆహ్, ఆహ్, టు టు బీ ఇన్ హిస్ ఫ్యామిలీ. దానిలో మనం అతిశయపడొచ్చు. సో, హౌ డు వి నో? మన ఒక్కొక్కలం మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉండొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో ఉండుండొచ్చు కదా! మన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క జర్నీ. అబౌట్ ఒక 50 మెంబర్స్ ఉన్నామా ఇక్కడ? మన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క జర్నీ. ఒక్కొక్కళ్ళకి ఫెయిత్‌లో గూడా, వాక్యం గూడా కొంత కొంత తెలిసుండొచ్చు. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ. మనందరికీ ఎట్లా నేను తండ్రి చిత్తం నెరవేరుస్తున్నానా లేదా? అనేది యేసయ్యకే అదంత ఇంపార్టెంట్ అయితే, మనకదెంత ఇంపార్టెంట్ అవ్వాలి. హావ్ యూ ఎవర్ లుక్డ్ అట్ ఇట్? దేవా! నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానా లేదా? నేను నీకు కావాల్సిన జీవితాన్ని, నువ్వు అనుకుంటున్న జీవితాన్ని ఇప్పుడు 2026లో జాన్‌లో నేను పలానాది చెయ్యాలి, పలానాగా ఉండాలి అని నువ్వు ఆశ అయితే ఉంది గదా! నువ్వు ప్లాన్ ఆల్రెడీ చేసి పెట్టావు గదా! నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసానంటున్నావు గదా! ఈరోజు నేను ఆ ప్లేస్‌లో ఉన్నానా? నేను ఆ స్థితిలో ఉన్నానా? లేకపోతే నాకు నేనే కాలిక్యులేట్ చేసుకొని అందరూ చేస్తున్నారు కదా! అని గుంపులో ఎళ్ళిపోతున్నానా? అని మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకొని నైట్ ఈ నైట్ అండ్ ఐల్ బి సో హ్యాపీ టు నో ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ ప్లేస్. హల్లెలూయా! సో, యేసయ్యని తండ్రి చిత్తం నెరవేర్చడానికంట 2 ప్రైమరీ థింగ్స్ ఆయనకి హెల్ప్ చేసాయంట. ఒకటి ఏంటంటే, వన్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ కంపాషన్. కంపాషన్. మనం ఏ పని చేసినా సరే దేవుని కొరకు ఎస్పెషల్లీ మినిస్ట్రీలో దేవుని పేరు మీద ఏం చేసినా సరే, ఇఫ్ వి ఆర్ నాట్ మూవ్డ్ విత్ కంపాషన్ అసలు వి లాస్ట్ ఎవ్రీథింగ్ దేర్. ఇఫ్ యూ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ మన తప్పిపోయిన కుమారుడు ఉంటాడు గదా! తప్పిపోయిన కుమారుడు స్టోరీలోని మన ఎల్డర్ సన్ ఉంటారు కదా! ఆయన డిసిప్లిన్ మ్యాన్. తండ్రికి ఎలా కావాలో అలానే జీవించారు. ఎప్పుడు గూడా తండ్రిని దుఃఖపెట్టి ఉండడు. తండ్రి ఇవి నాకు చేసి పెట్టు అంటే అన్నీ చేసి పెట్టి ఉండుండొచ్చు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ రెండో కుమారుడు ఏం జేస్తాడు? ఆయన పాపంలో పడిపోతాడు. ఆస్తి తీసుకొనెళ్తాడు. పందుల దగ్గరికి గూడా ఎళ్ళే అంత
కచడా అయిపోతది ఆయన జీవితం. అటు ఇటు చేసి ఏదైతే అయింది మా తండ్రి ఇంటిలోని పనివాడిలాగా ఉండడం అన్న మేలు, ఫుడ్ అన్నా దొరుకుతది అని డిసైడ్ చేసుకొని ఏం చేస్తాడు, హీల్ కమ్ బ్యాక్. వస్తున్నప్పుడు వి ఆల్ నో ద స్టోరీ రైట్? ఎక్కడో దూరం నుంచి చూస్తూనే తండ్రి పరిగెట్టి వెళ్ళి ఆయనని హత్తుకొని, ఆయనకి ముద్దు పెట్టి, తీసుకొనొచ్చి ఒక పెద్ద హ్యూజ్ సెలబ్రేషన్ అరేంజ్ చేస్తారంట దేవుడు. సారీ ఫాదర్. ఇవంతా చూసి ఈ ఎల్డర్ సన్‌కి ఏమనిపించింది, అరే! నేను ఇవన్నీ మా తమ్ముడు చేసిన తప్పులేమి నేనెప్పుడు చేయలేదు గదా! అలాంటప్పుడు నన్నెందుకు సెలబ్రేట్ చేసుకోలేదు మా డ్యాడీ? నన్నెందుకు నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కదా! వాళ్ళకన్నా వాళ్ళంటే ఆ తప్పులన్నీ చేశారు. వాళ్ళంటే దేవుని కోసం ఏమీ చేయలేదు. నేను చూస్తే ఇంత చేస్తున్నాను దేవుని కోసం. అండ్ వై ఈస్ గాడ్ సెలబ్రేటింగ్ దెమ్ ఓవర్ మీ? అని ఎల్డర్ బ్రదర్‌కి స్వార్థం వచ్చేసిందంట. లాట్ ఆఫ్ టైమ్స్ తెలుసో తెలియకనో మనం గూడా ఆ ఎల్డర్ బ్రదర్ ప్లేస్‌లోకెళ్ళిపోతాం. ఏమనంటే, నేను ఇంత చేస్తున్నాను గదా! నేను నేను ఇంత వాక్యం చదువుతున్నాను కదా! నా డిసిప్లిన్ నాకుంది గదా! ఎవ్రీడే రెగ్యులర్‌గా నేను ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను, సండే చర్చ్‌కెళ్తాను. ఐయామ్ డూయింగ్ ఆల్ దట్ ఇట్ టేక్స్ టు ట్రై అండ్ ప్లీజ్ గాడ్ రైట్? బట్ చూస్తుంటే ఎవరైతే ఎక్కువ పాపం చేశారో, మేబీ తర్వాత దేవుని దగ్గరికొచ్చారో, వాళ్ళ జీవితంలో దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నారు. నా జీవితంలో ఐ've నెవర్ సీన్ హిమ్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఐ'మ్ స్టిల్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అని తెలియకుండానే వి సమ్‌టైమ్స్ గెట్ ఇంటు దట్ జోన్. అండ్ ఒక్కొక్కసారి ఫర్‌గెట్ అబౌట్ క్రిస్టియన్స్, నాన్ బిలీవర్స్ మన క్లాస్‌లో ఉంటారు. లేకపోతే కొలీగ్స్ మధ్యన గాని, మన ఫ్యామిలీలో గాని ఎవరైనా అన్యులు కూడా ఆశీర్వదింపబడతారు కదా! వాళ్ళు ఇల్లులు కొనుక్కుంటారు. వాళ్ళు మంచి మ్యారేజెస్ చేసుకుంటారు. వాళ్ళు ఆశీర్వదింపబడతారు. వాళ్ళ జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు చాలా మన జీవితంలో లేనప్పుడు మనం ఏం క్వెషన్ చేసుకుంటాం? అరే! వాళ్ళకసలు దేవుడు గూడా ఎవరో తెలీదు కదా! నాకు నిజమైన దేవుడు తెలుసు. నేను ఆయనని ఆరాధిస్తున్నాను. ఇంతకాలం నేను 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 చేయాల్సినవన్నీ నా డిసిప్లిన్‌తో నేను చేస్తున్నాను. వారి జీవితంలో ఇంత తొందరగా జరిగేవి నా జీవితంలో జరగట్లేదని వి క్వెషన్ గాడ్. వి క్వెషన్ అవర్ సెల్వ్స్ ఆల్సో సమ్‌టైమ్స్. బట్ యూ నో వన్ థింగ్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ అస్ టునైట్ ఈస్ మనం రిజాయిస్ చేయాల్సింది మన జీవితంలో బ్లెస్సింగ్ ఉందా? వాళ్ళ జీవితంలో బ్లెస్సింగ్ లేదా? లేకపోతే వాళ్ళ జీవితంలో ఉందా? నా జీవితంలో లేదా? అని మనం సాడ్ అయిపోవడమో, డిలే అయిపోవడమో కాదు. దేవుని చిత్తం ఏంటంటే మనం ఆయన ఇచ్చిన ఆ సన్‌షిప్, ఆ కుటుంబంలోకి చేర్చుకున్నాడు చూడండి. దాన్ని బట్టి మనం రిజాయిస్ అవ్వాలనేది ఆయన ఆశపడుతున్నారు. అండ్ లుక్ ఎట్ అంటే వాక్యం కూడా సెలవిస్తుంది. అంటే తప్పిపోయిన రైచియస్‌గా ఉన్న 99 వాళ్ళకంటే, తప్పిపోయి తన పాపాలు తెలుసుకొని తిరిగి వచ్చి దేవుని క్షమాపణ పొందుకున్న ఒక్క మనిషిని బట్టి పరలోక రాజ్యం సెలబ్రేట్ చేసుకుంటది అని. దట్ డజంట్ మీన్ హెవెన్ డజంట్ కేర్ అబౌట్ ద 99. దట్ డజంట్ మీన్ హెవెన్ ఈస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద 99. ఇట్ మీన్స్ 99 పీపుల్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ టేక్స్ టు రిమైన్ ఇన్ హెవెన్. హల్లెలూయా! రక్షింపబడిపోయిన తర్వాత వి డిడ్ంట్ ఎన్రోల్ ఆర్ సైన్ అప్ టు ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ విల్ డూ. దేవుడేమి మనకి ఓకే. నువ్వు పడ్డాను. యేసయ్య నామంలో నేను బాప్టిజం తీసుకున్నాను అనగానే ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ దేవుడు ఇవ్వలేదు. ఇవి నేను చేస్తాను నీకు అని. అలా ఎవరైనా చెప్పినా కూడా దయచేసి నమ్మకండి. ద డాక్ట్రిన్ హాస్ టు బి సో స్ట్రాంగ్ ఇన్ అవర్ హెడ్స్ అండ్ ఇన్ అవర్ హార్ట్స్. డాక్ట్రిన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మనం ఒక థియరీ లాగా టెక్నికల్‌గా నేర్చుకోవాలని కాదు నేను చెప్తున్నది. ఇన్ ఆల్ ఆఫ్ దిస్ వీ నీడ్ టు అండర్‌స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఆ పెద్ద కుమారుడు చేసిన తప్పేంటో తెలుసా? అంతకాలము తండ్రి దగ్గరుండి ఆయన అడిగినవన్నీ చేశాడు. 100% పక్కా చేశాడు. డౌట్ లేదు అందులో. అండ్ హి హాస్ బీన్ మేబీ ఏమైనా రేటింగ్స్ ఇవ్వాలని ఉంటే ఆయనకి ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తుండేనేమో తండ్రి. కానీ వన్ థింగ్ హి కుడెంట్ డూ ఈస్ హి నెవర్ అండర్‌స్టూడ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. వాళ్ళ తండ్రి హృదయాన్ని ఆయన అర్థం చేసుకోలేదు ఎప్పుడు గూడా. తండ్రి చెప్పేవి చేశాడు. కానీ ఆ హృదయాన్ని అర్థం చేసుకోకుండానే చేశాడు. మేబీ నేను సేఫ్ జోన్‌లో ఉండాలనో, నేను ట్రబుల్‌లోకెళ్ళొద్దనో భయంతోనో వాటెవర్ ఇట్ ఈస్ రైట్? వి ఇప్పుడు మనం ఎవరి మీదైనా కంపాషన్ జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన ఒక మిరకిల్ చేసినా, ఒక హీలింగ్ చేసినా, ఒక డెలివరెన్స్ చేసినా, యూ నో ఆహ్, 5,000 మందికి పంచిపెట్టక ముందు మొత్తం జనాలందరూ అక్కడ గ్యాదర్ అయిపోయినప్పుడు 5,000 మందిని చూసి, వాళ్ళందరిని చూసి యేసయ్య జాలి పడ్డారంట. హి హాడ్ కంపాషన్ ఆన్ దెమ్. బికాజ్ దే లుక్ టు హిమ్ లైక్ షీప్ వితౌట్ షెపర్డ్. అరే! వాళ్ళు ఎటెళ్ళిపోతారిప్పుడు అన్న కంపాషన్ వచ్చిందంట ఆయనకి.
So, if Jesus, being Son of God, moved with such compassion, మనం కూడా మన జీవితంలో కంపాషన్‌తో మూవ్ అవ్వాలంటే వి ఆర్ నాట్ లైక్ అంబానీస్ ఆర్ ఆహ్, కంపాషన్ ఉంటే నేను వాళ్ళకి ఇవి ఇచ్చేస్తాను. కంపాషన్ ఉంటే నేను దానం, ధర్మం చేసేస్తాను. ఆర్ఫన్స్‌కి నేను చూసుకుంటాను. ఆ కంపాషన్ కోసం దేవుడు మాట్లాడట్లేదు. కంపాషన్ ఈస్ ఆహ్, ఫస్ట్ మనం దేవుని ఫ్యామిలీలోకి చేర్చబడ్డాం కదా! ఇంకా చేర్చబడలేని వాళ్ళ కొరకు ఉండాల్సిన కంపాషన్. థాట్స్ ద కంపాషన్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. అండ్ ఈ కంపాషన్ మనకెప్పుడొస్తదంటే, తండ్రి చేయమన్నవి చేసుకుంటూ ఎళ్ళిపోవడంలో కాదు. తండ్రి హృదయాన్ని, ఆ కాంటెక్స్ట్‌ని ఆయన చెయ్యమన్నవి ఎందుకు చేయమన్నాడు అని అర్థం చేసుకోవడంలో తెలుస్తది మనకి. అప్పుడు అలాంటి ఎల్డర్ బ్రదర్స్‌గా మనం ఉన్నామనుకోండి, ఆల్రెడీ ఫ్యామిలీలోకి చేర్చబడిన ఎల్డర్ బ్రదర్స్ లాగా మనం ఉన్నామనుకోండి, ఇఫ్ ఎ న్యూ ఇఫ్ ఎ లాస్ట్ సన్ ఈస్ కమింగ్ బ్యాక్ హోమ్, వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఇంట్లోకొచ్చాడనుకోండి, తండ్రి కన్నా ముందు ఆ ఎల్డర్ సన్నే పరిగెడుతుండేనేమో, వాళ్ళ అన్ననే పరిగెడుతుండేనేమో, డాడీ తమ్ముడొచ్చేసాడు అని. కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోకపోవడంతో ఆయన అక్కడే ఆగిపోయాడు. తండ్రి చెప్పినది చేయడం దగ్గరే ఆగిపోయింది ఆయన లైఫ్. బట్ మన జీవితం యేసయ్య వచ్చి చేసిందే తండ్రి చిత్తం. మనం ఏ వాక్యం సెలవిస్తుంది అని కొన్ని కొన్ని పాయింటర్స్ రాసుకొని చేసేసి వి కెనాట్ జస్ట్ థింక్ దట్ వి కెన్ గెయిన్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఇఫ్ వన్ డే వాట్ ఇఫ్ వన్ డే వి డూ ఆల్ దీస్ థింగ్స్ టైర్డ్ అయిపోయి హార్డ్ వర్క్ చేసేసి ఏ మీటింగ్ కంటే ఆ మీటింగ్‌కి వెళ్ళి ఎంత పనన్నా యేసే కోసం చేసేసి లాస్ట్‌కి చేసి మనం ఎక్కడో ఒకటో రెండో చిన్న చిన్న విషయాల్లో దొరికి దేవుడు నువ్వెవరో నాకు తెలీదు అనన్న డే మనం తెచ్చుకోకుండా ఉండాలంటే ఎంతగా మనం తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. వన్ థింగ్ ఈస్ ఇన్ ఎనీ సిట్యుయేషన్ ఇన్ ఎనీ గివెన్ సిట్యుయేషన్ మీ ఫ్యామిలీలో అయినా, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా, చర్చ్‌లోనైనా, మనం చేసే పనులలో అయినా, ఏ విషయంలో అయినా మొన్ననే నేను అంటుండే హలో బ్లెజ్ మీటింగ్‌లో, మనం 1% ఉన్నాం ఇండియాలో ఇంకా. వి ఆర్ నాట్ ఈవెన్ 30% ఆర్ 40%. ఓన్లీ 1% వి ఆర్. మనమే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆహ్, కామెంట్స్ చేసేసుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు లెగ్స్ పుల్ చేసేసి, ఇన్సల్ట్ చేసేసి, దాని మీద వీడియోలే పెట్టేసి, వై ఆల్ థిస్? కాంట్ వి జస్ట్ బి దోస్ ఎల్డర్ బ్రదర్స్ ఇన్ ద హౌస్? ఎవరు ఏ లెవెల్‌లో ఎవరికి కేటర్ చేస్తున్నారో చేయనిద్దాం. యేసే అంటాడు గదా! శిష్యులు యేసయ్య దగ్గరకొచ్చి అంటారు, "దేవా కొంతమంది మనకి తెలియని వారు అంటే మన సర్కిల్‌లో లేని వాళ్ళు నీ పేరు మీద చాలా మంది దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు. మిరకల్స్ కూడా చేస్తున్నారు చాలా మంది. అసలు వాళ్ళెవరో గూడా మనకు తెలీదు. మన దగ్గరికి రాను గూడా రావట్లేదు వాళ్ళు" అని చెప్తే యేసయ్య ఏమంటాడు? వాళ్ళు ఏదేమన్నా దేవుని పనే కదా చేస్తున్నారు. దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ అస్. లెట్ దెమ్ డు వాట్ దే ఆర్ డూయింగ్. సో, లెట్స్ థింక్ ఆఫ్ దిస్ థాట్ ఎవ్రీబడీ డోంట్ నీడ్ అవర్ అప్రూవల్స్. మన జీవితంలో కూడా తెలియకుండా చాలా మందిని ఇట్లా గ్రిప్ చేసి ఉంచుతాం మనం. ఇట్లా గ్రిప్ చేసి ఉంచుతాం. నాకు చెప్పకుండా ఎట్లా జేస్తారు? నేను ఓకే అనకుండా ఎట్లా జేస్తారు? నేను ఇవ్వమనకుండా ఎలా ఇస్తారు? నాకిష్టం లేనప్పుడు ఎలా మాట్లాడతారు? దట్ ఈస్ ఆల్ కాల్డ్ గ్రిప్పింగ్. ద మినిట్ వి గ్రిప్ పీపుల్ ఇన్ అవర్ లైవ్స్ గాడ్స్ గ్రిప్ లూజెస్ ఇన్ అవర్ లైఫ్. You cannot expect God to hold you so tight while you are gripping people like this. మనుషుల్ని ఫ్రీడమ్‌లోకి నడిపించడానికే యేసయ్య వచ్చాడు. మనం తెలుసో తెలియకో పీపుల్‌ని ఇట్లా అందరికన్నా ఎక్కువ మనం సాధించేది పేరెంట్స్‌నే కదా! నాకు తెలియకుండా ఎట్లా చేస్తావు? నాకిష్టం లేనప్పుడు ఎట్లా చేస్తావు? నువ్వు వాళ్ళతో ఎలా మాట్లాడతావు? ఎంత కంట్రోల్ చేస్తాం? నువ్వు ఆ చర్చ్ కదా! మేము ఈ చర్చ్ కదా! బ్రాండా ఇదేమన్నా? బ్రాండ్స్ ఆర్ వి జస్ట్ మార్కెటింగ్ అవర్ బ్రాండ్స్? జీసస్ ఆస్క్డ్ us to follow him. ఎంత దగ్గర నుంచి యేసయ్యని మనం చూస్తామో, అంత తొందరగా మన జీవితం మారిపోతది. తప్పితే యేసయ్య ఎప్పుడు మనల్ని మీరందరూ వచ్చి నన్ను మార్కెట్ చేయండి అని అడగలే. గాడ్ నెవర్ ఆస్క్డ్ us టు మార్కెట్ హిమ్. అండ్ గాడ్ నెవర్ నీడ్స్ థాట్. గాడ్ నెవర్ నీడ్స్ థాట్. విత్ ఆల్ హ్యూమిలిటీ యూ నో ఐ యామ్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ బికాజ్ దేవుడు ఈ మాట నాతో మాట్లాడినప్పుడు నన్ను నేను సరిచేసుకున్నా. నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్, రైట్? నెవర్ ఫీల్ ఇన్సల్టెడ్ టు అడ్మిట్ how humble you are when the word of the God touches us. Never grip people in your life. ఎవరైనా సరే మనకన్నా చిన్నవాళ్ళైనా, మనకన్నా పెద్దవాళ్ళైనా, ప్యారలల్స్ అయినా, ఏ రిలేషన్‌షిప్‌లో గూడా ఎవ్వరిని ఇలా పట్టుకొని ఉండొద్దు.
అలా పట్టుకున్న మరుక్షణం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుని గ్రిప్ మన జీవితంలో లూజ్ అయిపోయిందని. హంబుల్ లెట్స్ హంబుల్ అవర్‌సెల్వ్స్. ఏ చర్చ్ అయినా, ఏ సేవకుడైనా, ఏ దైవజనుడైనా, ఎవరి కెపాసిటీలో, ఎవరు దేవుని అర్థం చేసుకున్న పరిమితిలో, ఎవరు ఎలాంటి సేవ చేసినా, మనందరం పని చేసేది ఒక రాజుకే. మనందరం పని చేసేది మన యేసయ్యకే, దేవుని కొరకే. ఆ తండ్రి చిత్తం మనం నెరవేర్చాలంటే 100% కంపాషన్ లేకపోతే మనం చేయలేము. చేసినా సరే దేవుడు అది లెక్క చేయడు. మనం నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఇంతకుముందు స్టార్టింగ్‌లో నా ఎర్లీ యూ నో యూత్ ఆర్ ఆ టైంలో ఇలా కరపత్రాలు పంచడానికి ఇప్పుడు మీరు వెళ్తున్నట్టు మేము వెళ్ళినా, ఒకటే నా మైండ్‌లో ఉండేదేంటంటే, ఇది ఇచ్చేసి ఎళ్ళిపోతే అయిపోతది గదా! ఒక 10 ట్రాక్స్ సపోజ్ నాకొచ్చాయనుకోండి. ఈ 10 ట్రాక్స్ ఈ 10 మెంబర్స్‌కి ఇచ్చేసి, నేను నా కాలేజ్‌కెళ్ళిపోతాను. నా పని అయిపోయింది అన్నట్టే ఉండేదాన్ని నేను. సరే ఈరోజు ఈ 10 ట్రాక్స్ అయిపోయి అన్నట్టు. డిడ్ గాడ్ రిసీవ్ మీ లైక్ దట్? లేటర్ ఇన్ ద డేస్ ఐ అండర్‌స్టూడ్. యేసయ్య అలా వచ్చి, నేనే మార్గం, సత్యం, జీవము అని చెప్పేసి వెళ్ళిపోతే ఎవరు రక్షింపబడుతుండే? ఆయన కనికరించి హి మూవ్డ్ విత్ కంపాషన్. సో వి ఔట్ ఆఫ్ కంపాషన్, దేవా నేను ఒక్క కరపత్రం ఇచ్చినా సరే, వాట్ జాయ్ ఇట్ ఈస్ థాట్ 100 మెంబర్స్‌కి 100 కరపత్రాలు మనం పంచి అందులో ఒక్కళ్ళు కూడా దేవుడిని తెలుసుకోకపోతే ఏం లాభం? కానీ మన కంపాషన్ ఏం చేస్తది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్‌వీన్ అయ్యి 100 మందికి మనం కరపత్రం ఇస్తే మన చేతిని ఆశీర్వదించి ఆయన మనం ఇచ్చిన కరపత్రం వారి జీవితంలో పనిచేసేలా చేస్తాడు యేసయ్య. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఈ సుగుణం క్యారెక్టర్ కాల్డ్ కంపాషన్ మనకుండాలి. దేవా! నీ కుటుంబంలోకి నన్ను చేర్చుకున్నావు. నన్నే చేర్చుకున్న వాడివి. నా దేశంలో ఉన్న వీళ్ళందరూ గూడా నీకు అర్హులే గదా! యూ నో వాట్? ఎవ్రీబడీ డిజర్వ్స్ జీసస్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. వాళ్ళెంత పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నా, వినలేని పరిస్థితిలో ఉన్నా, ఎంత గ్రేట్ స్టేజ్‌లో ఉన్నా, వాళ్ళ అంబానీ అయినా, ఎవ్వరైనా సరే ఎవ్రీబడీ డిజర్వ్స్ జీసస్. ఇది మన బాటమ్ లైన్. సో, మనం ఏం చేయాలి? మన ఆశ ఎట్లా ఉండాలి? మనం యేసయ్యని మార్కెట్ చేయవసరం లేదు. వి డోంట్ హావ్ టు మార్కెట్ జీసస్ సేయింగ్ మై జీసస్ ఈస్ సో అండ్ సో అని డిబేట్స్‌కి అవి అవసరం కూడా లేదు. వాట్ గాడ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఈస్ స్టే హంబుల్ అండ్ జస్ట్ మూవ్ ఇన్ కంపాషన్. ఐ'll డూ ద రెస్ట్. హల్లెలూయా! జీసస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్స్ తండ్రి చిత్తాన్ని యేసయ్య ఈ లోకంలో నెరవేర్చాడంటే, ఆయన ఆపరేట్ అయిన ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ థింగ్ ఇస్ కంపాషన్. అండ్ ట్రస్ట్ మీ కంపాషన్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. ఈ కంపాషన్ మన సొంత గృహాలలో మనం చూపించుకోలేకపోతే, బయటకెళ్ళి ఎంత చూపించినా వ్యర్థం. అది పని చేయదు గూడా. అండ్ ద డిఫికల్ట్ గ్రౌండ్ టు షో కంపాషన్ ఈస్ అవర్ హోమ్. ఫస్ట్ ఇంటిని కంపాషన్‌తో గెలుచుకున్నామనుకోండి, వి కెన్ డూ వండర్స్ ఔట్‌సైడ్. Hallelujah. And the next primary and very important thing Jesus did is, which is also one of the themes tonight, is prayer. Prayer. ఐ డోంట్ నో ఎంతమందికి డిఫరెంట్ ప్రార్థన అనుభవాలుంటాయి. ప్రేయర్స్ గురించి కొన్ని వందల బుక్సే ఉన్నాయి. ఎవ్రీబడీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వాట్ ప్రేయర్ ఇస్. ఫర్ సమ్ అంటే ప్రేయర్ అనేది ఒక జర్నీ లాగా స్టార్ట్ అవుతది. నాకు నాకు తెలిసి మనందరం స్టార్టింగ్‌లో ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పటినుంచి ఇప్పటి వరకు ఒకటేలాంటి ప్రార్థన జీవితం లేదు గదా! ఒకటేలాంటి ప్రార్థనలు గూడా మనం చేయము. వి చేంజ్డ్ ద వే వి ప్రే. వి చేంజ్డ్ ద వర్డ్స్ వి యూజ్ ఇన్ ప్రేయర్. వి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా అనుభవం మారుతూ వస్తుంది. సో, ఒక 3 ప్రైమరీ థింగ్స్ ఐ'll రిమైండ్ యూ అండ్ ఐ'll క్లోజ్ టునైట్. ప్రార్థన. యేసయ్య ఒకటి ఎంత కంపాషన్‌తో మూవ్ అయ్యి ఆశ్చర్యకార్యాలు చేస్తూ, గుడ్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ, ఆయన ఒక పక్క ఫారిసీస్‌కి ఆన్సర్ చేసుకుంటూ, ఒక పక్క రోమన్ గవర్నమెంట్‌కి గూడా ఆయన సబ్జెక్షన్‌లో ఉంటూ, వాళ్ళకి లోబడే ఉంటూ, ఒక పక్క డిసైపుల్స్‌ని పిలిచిన వాళ్ళని ఎక్విప్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ గూడా ఆయన కంపాషన్‌తో మూవ్ అయ్యి చేసిన జీవితముకి ప్యారలల్‌గా యేసయ్య 100% చేసిందేంటంటే ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన మేబీ వెన్ వి ఇనిషియల్లీ స్టార్టెడ్ అవర్
ఆ జర్నీ విత్ ద లార్డ్, మేబీ ఒక 5 మినిట్స్ ప్రేయర్ చేస్తాం మేము. మేబీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తాం. దేవా మాకు ఇవి కావాలి, అవి కావాలి అని. ఇట్స్ కాల్డ్ రిక్వెస్టింగ్ ప్రేయర్. థింగ్స్ దట్ వి రిక్వెస్ట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఏమన్నా నీకు అడిగి పొందుకోమని యేసయ్య చెప్పారు. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ. కానీ ఆస్క్ అని అయితే అన్నాడు కదా యేసయ్య. అడగమన్నాడు. నోరిప్పి నువ్వు నా దగ్గరకొచ్చి నువ్వు అడుగు. అడగకుండానే దేవుడు ఆయన చేసేది ఎట్లానో చేసుకెళ్ళిపోతాడు అని అని అనుకుని కూర్చున్న వాళ్ళకి దేవుడు ఏమి చేయలేడు కూడా. వి నీడ్ టు ఓపెన్ అవర్ మౌత్స్ అండ్ ఆస్క్ డెఫినెట్లీ. సో స్టార్టింగ్ ఇఫ్ ద స్టేజ్ వాజ్ ఐ హ్యావ్ దీస్ రిక్వెస్ట్, నా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉంది, దేవా మార్చవా, దేవా నా చదువు ఇట్లా ఉంది నాకు సహాయం చేయవా, దేవా నాకు జాబ్ కావాలని ఉంది జాబ్ ఇయ్యవా, దేవా నాకు పలానాది జరగాలని ఉంది అది జరిగించవా. ఆల్ దీస్ ఆర్ రిక్వెస్ట్ కదా. దేవా నాకు అది చెయ్యు, ఇది చెయ్యు, ఇది కావాలి. 100% ఆయన మన తండ్రి, ఆయననే అడగాలి. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతాం, అడగాలి ఆయనని. ఆ స్టేజ్ అట్లా దాటి కొంచెం ముందుకు వస్తే దేర్ సంథింగ్ కాల్డ్, కొంతమందికి ఎట్లా అలవాటు ఉంటదంటే, ఏదన్నా చాలా బ్యాడ్ థింగ్ ఇన్ లైఫ్ అయిపోతే, గంటలు, గంటలు రూమ్‌లోకెళ్ళిపోయి ప్రార్థనలోకెళ్ళిపోతారు. ప్రార్థన అంటే దే జస్ట్ పోర్ ఔట్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొంతమంది ఎలాగంటే, బాధ ఉన్నప్పుడు దే సీక్ పీపుల్. నాకు నేను ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్ళిపోయి నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలనో, కౌన్సిల్ తీసుకోవాలనో, దే సీక్ పీపుల్. కానీ వాళ్ళు చాలా హ్యాపీగున్నప్పుడు మాత్రం, అరే! రండిరా ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం అని ఫుల్ హైలో ఉంటారు. But for some people, prayer is a routine. It's a discipline. Like Daniel, ఆయన 3 టైమ్స్ డే ప్రేయర్ చేసుకుంటుండే అంట. అట్లా మనలో కూడా చాలా మందికి పలానా టైంకి పలానా, లేకపోతే డేలో నేను ఇన్ని చాప్టర్స్ చదవాలి, ఇంత ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఎవ్రీ డే నేను ఏం ప్రార్థన చేసామో ఈ రోజు అదే రిపీట్ అవుతుంది. మోర్ ఆర్ లెస్ లైక్ 80% ఆఫ్ ద ప్రేయర్ ఇట్ రిపీట్స్. బట్ there are 3 aspects of the prayer Jesus did that God spoke to me, and I'm sure it'll bless us tonight. These 3 things, okay? And I pray that ఇది తెలుసుకున్న తర్వాత మన ప్రార్థన జీవితం మారిపోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, యేసయ్య సిట్యుయేషనల్‌గా ఎప్పుడు వెళ్ళలేదు ప్రార్థన చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక 5 మిరకిల్స్ చేశాను కదా! నౌ ఇట్స్ మై టైమ్ టు గో అండ్ ప్రే. లేకపోతే ఇప్పుడు ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టాను కదా! నౌ ఇట్స్ మై టైమ్ టు గో అండ్ ప్రే. సిట్యుయేషనల్ బేస్డ్ ప్రేయర్స్, స్ట్రాటజికల్ ప్రేయర్స్ చేయలేదు యేసయ్య. యేసయ్యకి ఇన్‌ఫాక్ట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే, యేసయ్య ప్రార్థనలోనే ఉండి జీవితమంతా బయటకొచ్చి పనులు చేస్తుండే అంతే. అగైన్ హి వుడ్ గో బ్యాక్ అండ్ ప్రే. సో, ప్రేయర్‌కి ఆయన ఒక టైం కేటాయించలేదు. ఆయన జీవితమంతా ప్రార్థనే. మనం గమనిస్తే. మధ్య మధ్యలో వచ్చి మిగిలిన పనులు చేశారాయన. శిష్యుల్ని పిలవడం, ఆశ్చర్యకార్యాలు జేయడం. మిగిలిన టైం అంతా చూసుకుంటే ఆయన ప్రార్థనే చేశారు ఆయన జీవితంలో. ఇట్స్ లైక్ నైట్ అంతా మనం పడుకొని మధ్యలో ఒక 5 మినిట్స్ లేచి, ఇప్పుడు నాకు చిన్నది 6 మంత్స్ పాప ఉంది నాకు. నైట్ ఎవ్రీ 1 అవర్ లేస్తూనే ఉంటది. ఐ హావ్ టు ఫీడ్ హర్ మిల్క్. సో, నేను నైట్ అంతా పడుకొని మధ్య మధ్యలో లేచి పాలు పెట్టి మళ్ళీ పడుకోవడం అని చెప్తాను నేను మార్నింగ్ లేచిన తర్వాత. కదా! ఐ వోంట్ సే నేను నైట్ అంతా మిల్క్ ఇస్తూ మధ్య మధ్యలో పడుకున్నాను అని చెప్పను నేను. బికాస్ నైట్స్ ఆర్ మెంట్ టు స్లీపింగ్. బట్ ఆ స్లీపింగ్ టైమ్‌లో నేను ఈ పని చేస్తున్నానని చెప్తాను. యూ ఆర్ అండర్‌స్టాండింగ్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే రైట్? అట్లా యేసయ్య జీవితం చూస్తే, యేసయ్య నేనివన్నీ చేయడానికొచ్చాను, ఇవన్నీ చేస్తూ మధ్య మధ్యలో నేను ప్రార్థన చేసుకున్నాను కాదు. యేసయ్య హి ఈస్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన పనే ప్రార్థన. ఆయన తండ్రి ఇప్పుడేం చేయాలి? ఈ రోజుకి నీ చిత్తం ఏంటి? ఈ క్షణానికి నీ చిత్తం ఏంటి? ఇది అయిపోయిన తర్వాత నన్నేం చేయమంటారు? అని అనుక్షణం ఆయన జీవితం అంతా ప్రార్థనే. మధ్య మధ్యలో వచ్చి ఈ పనులన్నీ చేశారు యేసయ్య. వెదర్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఆర్ నాట్, దిస్ ఇస్ వాట్ గాడ్ ఓపెన్డ్ మై ఐస్ టు. అంటే యేసయ్యకే తండ్రితో అంత ప్రార్థనలో ఉండాల్సిన అవసరం ఉంటే, మనకెంత ఉండాలి? అలాగని లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ఇట్. ఈస్ గాడ్ ఎక్స్‌పెక్టింగ్ అస్ టు జస్ట్ నాట్ స్టడీ ఎనీథింగ్. జాబ్స్ ఏమొద్దు, పెళ్ళిళ్ళొద్దు, పిల్లలొద్దు, మొత్తం ఫ్యామిలీసే వద్దు. మీరట్లా ప్రార్థనలో ఉండిపోండి. అట్లా సెయింట్స్ హిమాలయాస్‌కెళ్ళిపోయి అట్లా ఉండిపోతారు గదా! ఏదో వెతుక్కుంటా మనశ్శాంతొస్తది, లేకపోతే లోక కళ్యాణం జరగాలి అని అదా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాడు దేవుడు? నో. The kind of prayer God is expecting from us is these two. Let's go back to Garden of Eden. అసల యేసయ్య ఆర్ ఫాదర్ గాడ్ తండ్రి ఆదాము, అవ్వని సృష్టించాలన్న తలంపు ఆయనకొచ్చిందే వాళ్ళతో సహవాసం చేయడానికట. ఇట్స్ టు ఫెలోషిప్ విత్ దెమ్.
చల్లకాల చల్లగా అయిన సమయంలో ద కూల్ ఆఫ్ ద డే, గాడ్ వుడ్ కమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అండ్ విజిట్ ఆడమ్ అండ్ ఈవ్ అండ్ వుడ్ ఫెలోషిప్ విత్ దెమ్. ఆయన ఆశ అంతా వాళ్ళతో ఫెలోషిప్ చేయాలి అని. ప్రేయర్ ఈస్ అ టైమ్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ప్రేయర్ ఇస్ జస్ట్ నాట్ అ వన్ సైడ్ రిక్వెస్ట్ అని మనం ఇది అడిగేసానా టిక్, ఇది అడిగేసానా టిక్ 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 చేసుకొని, అమ్మయ్య నేను ప్రార్థన చేశాను ఇప్పుడు దేవుడు మొత్తం ఎగ్జిక్యూట్ చేసేస్తారని బయట మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కాదు ప్రార్థన. లెట్స్ చేంజ్ ద వే వి ప్రే. గాడ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ అస్ టు గివ్ హిమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. హీస్ నాట్ అ జీనీ. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే ఒకటొకటి టిక్ 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 చేసేసి ఇంకో స్వాతిని టుడు అంతా నేను ఫినిష్ చేసేసాను అని చెప్పడానికి. ప్రేయర్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ టైంలోనే మనకి దేవుని హృదయం అర్థమవుతుంది, తండ్రి హృదయం అర్థమవుతుంది. ఏ పరిస్థితిలో అయినా సరే టు నో ద విల్ ఆఫ్ ద ఫాదర్. నేను ఎంత డే అంతా సువార్త చెప్పని, సాయంత్రం ఎంతమందికి కౌన్సిల్ చేయని, ఎన్ని మీటింగ్లు ఇట్లాంటివి చేయని, నేను పడుకునేటప్పుడు తండ్రి ఈ దినం నేను నీ చిత్తాన్ని నెరవేర్చానా అని నన్ను నేను ప్రశ్నించుకోకపోతే, తండ్రి వైపు నుంచి నేను స్వరం విని, నేను ఆ పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్‌స్టాండింగ్ నా హృదయాన్ని రూల్ చేయకపోతే, నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిందే. అంతే తప్పితే నేను చేసేది నేను చేసేసాను. దేవా నువ్వు సాటిస్ఫై అయిపో, నువ్వు నాకు చేయాల్సినవి చేసే అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. చాలా మూర్ఖత్వం. మనం యూనో ఏదెను వనంలో ఎట్లా అయితే దేవుడు ఆదాముని సృష్టించడానికి కారణమే అది. ఈ దినాన్ని మన కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి కిందకొచ్చి మన కొరకు మరణించి మనల్ని కుటుంబంలోకి చేర్చుకున్న దేవుడు. ఆయన ప్రార్థన అని అనగానే మనం ఏదో వచ్చి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్సో, రిక్వెస్ట్సో పెట్టేసి ఎళ్ళిపోతామని కాదు. గవర్నమెంట్ కాదు ఆయన. ఆయన కుటుంబం, తండ్రి. హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అస్ టు లిజన్ బ్యాక్ ఫ్రమ్ హిమ్ అండ్ నో హిస్ హార్ట్. అలాంటి ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొన్ని కొన్ని సార్లు నువ్వు మాట్లాడక్కర్లేదు గూడా. ద మినిట్ యూ కమ్ అండ్ నీల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్, హి విల్ సే, "నువ్వు పలానా చోట పలానా దగ్గర ఈ మాట అన్నావు గదా! నా హృదయం నొచ్చుకుంది" అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేలా చేస్తాడు. అప్పుడు నువ్వు వెంటనే పశ్చాత్తాపపడి, "దేవా నన్ను క్షమించు. నేను అనుకోలేదు దేవా. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ ఇట్ దట్ మొమెంట్. బట్ ఇఫ్ ఐ హర్ట్ యూ ఐయామ్ సారీ." నెక్స్ట్ టైమ్ అది రిపీట్ చేయకుండా ఉంటాం. నెక్స్ట్ టైమ్ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, "నో, మై గాడ్ డిడ్ంట్ లైక్ ఇట్. హి స్పోక్ టు మీ లాస్ట్ టైమ్" అని ఎవ్రీ టైమ్ వి ప్రే, వి నీడ్ టు అబ్సార్బ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదో ఒక లైనర్ తీసుకొని అది చేసేస్తూ లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్‌సెల్ఫ్ అని అన్నాడు. అన్నంత మాత్రాన ఇంక నాకు తప్పదు నేను చేసేయాలి. నాకస్సలు వీళ్ళు చాలా కష్టం చేస్తున్నారు. అయినా సరే లవ్ యువర్ నైబర్స్ అన్నారు కాబట్టి నేను ఇలా నవ్వుతూ వాళ్ళతో ఉంటాను అన్న భారంతో కూడిన జీవితాన్ని చేయమని దేవుడు అలా చేస్తే ఆయనకేం రాదు. గాడ్ గెట్ ఎనీథింగ్ ఔట్ ఆఫ్ వి డూయింగ్ వాటెవర్ హి ఆస్క్స్ us టు డు? నో. డెఫినైట్‌లీ నో. కాంటెక్స్ట్. ఒక మాట దేవుడు చెప్పాడంటే ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఆ కాంటెక్స్ట్‌లో ఆయన హృదయం ఎలాంటిది? ఆయన హృదయం ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది అని అర్థం చేసుకునే స్టేజ్‌కి వెళ్ళామనుకోండి, మన ప్రార్థన ఎలా అయితది తెలుసా? దిస్ ఈస్ మై రివలేషన్. గార్డెన్ ఆఫ్ గెత్సెమనేలో ఇంకొన్ని గంటల్లో ఆయనను సిలువేస్తారు అన్న టైంలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఐ నో ఐయామ్ ఓవర్ టైమ్. ఆ ఒక్క రాత్రి ఆయన చేస్తున్న ప్రార్థన ఇట్స్ వెరీ స్పెషల్. ఆల్ ఆఫ్ అస్ నో అబౌట్ ఇట్. నేను అనుకుంటాను ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే ఎన్ని చెట్లున్నాయో, అక్కడ ఏ బర్డ్స్ ఉన్నాయో, ఏ యానిమల్స్ ఉన్నాయో, ఏమున్నాయో తెలీదు గానీ, ఖచ్చితంగా ఆ గార్డెన్, ఆ నైట్ ఇంకొన్ని క్షణాల్లో యేసయ్యని సిలువ వేస్తారు అన్న స్టేజ్‌లో ఆ గెత్సెమనే నా పేరు ఖచ్చితంగా వినుంటది. ఇట్ మస్ట్ హావ్ హర్డ్ మై నేమ్ దేర్. దట్స్ వై టుడే ఐ యామ్ సేవ్డ్. గార్డెన్ ఆఫ్ గెత్సెమనే హర్డ్ యువర్ నేమ్ ఆల్సో. ఈచ్ వన్ ఆఫ్ యూ ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరు ఆ రాత్రి యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి రాత్రి కొన్ని గంటల్లో నువ్వు నా ద్వారా జరిగించుకోబోతున్న ఈ పనిలో ఈ వ్యక్తిని, ఈ వ్యక్తిని, ఈ వ్యక్తిని, ఈ మనుషుల్ని అని అందరినీ ఆయన రాకడ జరిగే వరకు ఎవరెవరైతే ఇంకా రక్షింపబడాలో ప్రతి ఒక్క పేరు ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే విన్నది. హౌ మచ్ మోర్ షుడ్ వి ప్రే? హౌ మచ్ మోర్ షుడ్ వి ప్రేయర్ అంటే జస్ట్ ఒక లైక్ ఐ సెడ్ ఇన్ని గంటలని కూడా లెక్క చేసుకోకండి. సమ్‌టైమ్స్ ఒక 5 మినిట్ బుల్లెట్ ప్రేయర్స్ అంటారు గదా! 1 మినిట్ ప్రేయర్ గూడా ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. తండ్రి చిత్తం ఎంత నెరవేరుస్తున్నాం.
మన జీవితాలన్నీ ఇట్ ఆల్ కమ్ బ్యాక్ టు దట్ వన్ పాయింట్. తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నానా లేదా? ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అందుకే యేసయ్య హి నెవర్ టుక్ ద రికార్డ్ ఆఫ్ నేను ఎంతమంది బ్లైండ్ పీపుల్‌ని హీల్ చేశాను, ఎంతమంది లేమ్ పీపుల్ నడిచారు, ఎంతమంది డెఫ్ వింటున్నారు, ఎంతమంది చనిపోయినోళ్ళని లేపాను. ఆ రికార్డ్స్ ఆయన ఎప్పుడు తీసుకోలేదు. అండ్ హి నెవర్ ఎక్స్‌పెక్ట్స్ అస్ టు డూ దట్ ఆల్సో. మనం మంచి క్రియల ద్వారా రక్షింపబడలేదు. వాక్యం సెలవిస్తుంది. కానీ మంచి క్రియల కొరకు రక్షింపబడం ఖచ్చితంగా. రక్షింపబడిన తర్వాత మనం చేసేవే మంచి పనులు. అలాగని వాటిలోని మీ అతిశయించొద్దు. జస్ట్ డిపెండ్ ఆన్ మీ. గివ్ అస్ దిస్ డే ఆర్ డైలీ బ్రెడ్. ఈ రోజు నాకు కావాల్సిన ఆహారం నాకు ఈరోజు ఇవ్వు ప్రవ్వా అని ఎందుకు యేసయ్య మనకు పరలోక ప్రార్థన నేర్పించారంటే, యేసయ్యలాగా అనుదినం తండ్రి మీద డిపెండ్ అవ్వాల్సిందే. దేవా ఈ రోజుకి నీ చిత్తం ఏంటి నా జీవితం పట్ల? ఈ రోజు నువ్వు ఏం నన్నేం జేయమంటావు? అని దట్ టూ వే డైలాగ్. ఇట్స్ నాట్ ఎ వన్ వే న్యూస్ రీడింగ్ లాగా బడబడ, బడబడ, బడబడ చదివేసి ఎళ్ళిపోవద్దు మనం. హియర్ బ్యాక్ ఫ్రమ్ హిమ్. Sometimes hearing back from him, if God permits, we will maybe talk about this some other time. How do you hear God's voice? How do you know that this is what he's telling అనేది? బట్ ఆ అనుభవంలోకి మీరందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు రావాలనే ఈ రాత్రి నా ప్రార్థన కాదు, తండ్రి ప్రార్థన. ఆ అనుభవంలోకి మనందరం రావాలి. ఎక్కడో ఇంత దూరం నుంచే దేవుడిని చూసి మనం ఇన్ని చేయగలుగుతున్నామంటే, దేవుడిని ఇంత దగ్గరలో మనం చూస్తే ఇంకెంత పనులు చేయగలుగుతాం? అటువంటి కుమారులు, కుమార్తెలు కావాలట ఈ ఆఖరి దినాల్లో దేవునికి. యువర్ స్కిల్ డజంట్ మ్యాటర్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. యువర్ స్కిల్ డజంట్ మ్యాటర్. యువర్ టైటిల్ డజంట్ మ్యాటర్. యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఏ కాస్ట్ నుంచి వచ్చాము, మనం స్టాటిస్టిక్స్ ఎన్ని చేసాము ఇప్పటి వరకు, ఆల్ ఆఫ్ దట్ డజంట్ మ్యాటర్. తండ్రి చిత్తాన్ని తెలుసుకొని అది చేయగలుగుతున్నామా లేదా? ఈ దినం చేశామంటే రేపటి దినానికి డిస్కౌంట్ లేదు మళ్ళీ. రేపు గూడా ఆయన చిత్తాన్ని వెతకవలసిందే. ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో తండ్రి చిత్తం నెరవేరుతున్నట్టు, ఈ భూలోకంలో ఆయన చిత్తం మనని బట్టే నెరవేరాలి. నిన్ను బట్టే నెరవేరాలి. యూ హ్యావ్ టు బీ ద వన్ హూ విల్ ఫుల్‌ఫిల్ గాడ్స్ విల్ ఆన్ ఎర్త్ మై ఫ్రెండ్, మై బ్రదర్, మై సిస్టర్. విల్ యూ రీథింక్ వాట్ యూర్ డూయింగ్? నీ భక్తిని, నీ విశ్వాసాన్ని మరొక్కసారి తిరిగి చూసుకుంటావా? యేసయ్య చేసినట్టుందా నీది? మనుషులు చేసినట్టుందా? ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నాం మనం? కేవలం యేసయ్యని చూసి మాత్రమే మనం ఇన్‌స్పైర్ అవుదాం. యేసయ్యని చూసే మనం మోటివేట్ అవుదాం. ఆయన ఏం చేశారో అదే చేద్దాం. దానికన్నా తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు. The last few words prophetically I'm releasing it over you. Remain closing your eyes. These are specific things God told me to release over you tonight. ఇది ఎవరితో మాట్లాడుతుందో నాకు తెలీదు కానీ 3 విషయాలు నేను రిలీజ్ చేస్తున్నా. Do not dishonor the Lord by not understanding his heart. మనం దేవుణ్ణి గనపరుస్తున్నాం, గనపరుస్తున్నాం, గనపరుస్తున్నాం. అందరూ వర్షిప్ లీడర్స్ చేతులెత్తి గనపరచండి, పాటలు పాడండి, లేకపోతే ఈ పలానా కార్యం చేయండి, సహాయం చేయండి. ఇవన్నీ చేసి మనం దేవుడిని ఏదో గనపరుస్తున్నాం అని అనుకుంటామేమో గానీ, నా హృదయాన్ని నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు నన్ను ఘనపరచలేనట్టే అంటున్నాడు దేవుడు. డు నాట్ డిసానర్ ద లార్డ్ బై నాట్ అండర్‌స్టాండింగ్ హిస్ హార్ట్. బీ ష్యూర్. ఖచ్చితంగా ఉండండి. నాకు తెలుసు ఇది దేవుని హృదయం అని. నాకు తెలుసు నా పట్ల ఇది దేవుని చిత్తమని. ఆయన అడిగిన వాళ్ళకి ఆయన చిత్తాన్నే బయలుపరిచే దేవుడు. బీ ష్యూర్ ఆఫ్ దిస్ మై ఫ్రెండ్. అండ్ సెకండ్ థింగ్, డు నాట్ యూజ్ హిస్ వర్డ్ టు పనిష్ ఈచ్ అదర్. లీగలిజం అంటారు దీన్ని. లీగలిజం. ఒక్క చిన్న తప్పులుకి దొరికాడా ఎవరన్నా అంతే. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా! నువ్వు ఇట్లా చేసావు కదా! నేను నీకు దూరంగా ఉంటాను. ఐల్ పనిష్ యూ విత్ ద వర్డ్. యేసయ్య ఏమంటారు? ఫారిసీస్ అండ్ సాదుసీస్ ఎక్కడ ఫెయిల్ అయ్యారో తెలుసా? విద్య లేని పామరులట ఈయన దేవుడు అని గుర్తించగలిగారు. ఇంత లా చదివి, 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 చదివి ఫారిసీస్ అట ఈయననే లా అని గుర్తించలేకపోయారట. డోంట్ యూజ్ గాడ్స్ వర్డ్ టు పనిష్ దోస్ దట్ గాడ్ కేమ్ టు సేవ్. ఎవరినైతే రక్షించాలనో యేసయ్య వచ్చాడో, ఏ పాపంలో ఉన్నవారినో, ఏ నీతి లేని వాళ్ళనో, ఏ తప్పులు చేసే వాళ్ళని రక్షించడానికి యేసయ్య వచ్చారో, మనమేదో మంచి సేఫ్ ప్లేస్‌లో ఉన్నాం కదా! మంచిగా ఏ పాపం చేయకుండా ఉన్నాం కదా!
అని దేవుని వాక్యాన్ని దేవుడు ఎవరిని కాపాడడానికి వచ్చాడో వాళ్ళ మీదకే బాణాల్లాగా వాడి పనిష్ చేయొద్దు. డోంట్ పనిష్ ఈచ్ అదర్ బై యూజింగ్ గాడ్స్ వర్డ్. దట్స్ కాల్డ్ లీగలిజం. లెట్స్ గెట్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ ద లాస్ట్ థింగ్, బికాస్ దిస్ హోల్ సర్మన్ టునైట్ ఇస్ కాల్డ్ గాడ్స్ గ్రిప్. ఎప్పుడు కూడా ఆ పలానా పరిస్థితుల్లో లేకపోతే ఇప్పుడు నా జీవితంలో నేను దేవుణ్ణి పట్టుకున్నాను గనక అని అనొద్దు. నేను ప్రార్థన చేశాను గనక కాదు. నేను వాక్యం చదువుకున్నాను గనక, నేను ఆ మీటింగ్‌కెళ్ళాను గనక, లేకపోతే నేను దేవుని కొరకు ఇది చేశాను గనక. నో. రీప్లేస్ దీస్ వర్డ్స్ బై సేయింగ్ బికాస్ గాడ్ హెల్డ్ మీ. గాడ్ హెల్డ్ మీ. ఐ హెల్డ్ గాడ్ అని అనొద్దు. బికాస్ వాట్ ఈస్ ద టైట్‌నెస్ ఆఫ్ అవర్ గ్రిప్? మనం ఎంత గట్టిగా పట్టుకోగలుగుతాం దేవుణ్ణి? ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే చాలు మనం పడిపోవడానికి. ఒక చిన్న బాణం వేస్తే చాలు మనం పడిపోవడానికి. నెవర్ సే ఐ హెల్డ్ గాడ్, బట్ బీ వెరీ ష్యూర్ టు సే గాడ్ హెల్డ్ మీ. ఆ జీవితం ఘనమైనది. ఆ జీవితం గొప్పది. ఆ జీవితం తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. థ్యాంక్ యూ జీసస్. Father, tonight I pray for every brother and sister here, Lord. దేవా, నీ ఆత్మ చెప్పిన మాట వినిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకి, నీ వాక్యము వాళ్ళ జీవితాల్ని మార్చి, దేవా, ఏ పిలుపులోనికైతే దేవా యు సెపరేటెడ్ అస్ ఫ్రమ్ క్రౌడ్, లార్డ్. వీఆర్ నాట్ క్రౌడ్, వీఆర్ కాల్డ్, వీఆర్ చోజన్. నీ కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నానని ఉన్నది ఉన్నట్టే నా దగ్గరికి రా అన్నావు ప్రభా. నీ స్కిల్, టాలెంట్ వీటిని బట్టి నేను నిన్ను పిలవలేదు. నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నేను నిన్ను పిలిచాను. ఆయన ఆయన క్రైటీరియానే వేరే. ఆయన ఆయన ఎన్నుకునే విధానమే వేరు కదా! మన చేత చేయించుకునే దేవుడు చాలా మంది యోగ్యుల చేత ఆయన చేయించుకోగలడు. బట్ హి లవ్స్ దట్ వి ఆర్ డూయింగ్ ఇట్. లెట్స్ హంబుల్ అవర్‌సెల్వ్స్. లెట్స్ హావ్ కంపాషన్. లెట్స్ ప్రే. లెట్స్ ప్రే అట్ ఆల్ ద టైమ్స్ టు నో ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి, దేవా, నీలో మరింతగా ఎదిగి చేసే పనిపాట్లలో, వాళ్ళ జీవితంలో, రిలేషన్‌షిప్స్‌లో, చదువుల్లో, ఉద్యోగాలలో దేవా, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు అన్న ఆ ధైర్యాన్ని మీరు ఇచ్చి, దేవా, వాళ్ళ జీవితాల్లో ఇంకా ఉన్నతమైన స్థితిలో మీరు నడిపించి, గొప్ప సాక్ష్యాలు నీ బిడ్డల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగించమని ఆశపడొచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు కరెక్ట్ చేసి, మీరు మాట్లాడి, అంత మాత్రమే కాకుండా మీరు ఆశీర్వదించే దేవుడు కూడా. ప్రతి ఒక్కరి మీద నీ బలమైన అభిషేకము, మీ ఆశీర్వాదం కృమ్మరించి, దేవా, నీ శిష్యులు ఎట్లా అయితే ఘనమైన కార్యాలు చేశారో, గొప్ప కార్యాలు చేశారో, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి అటువంటి నీ అభిషేకము, హల్లెలూయా, ఈ రాత్రి ఆమేన్. కాలం ఆమేన్. దేవా వాళ్ళకి దయచేసి మీరు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. I'm so sorry I took a little over time. I should have finished it maybe 10:15 is what I have, is it? Joel, you said? I'm a little over time. I'm so sorry. Joel, sorry to interrupt you.
I have thank you. Thank you so much. So, Joel, I sent you a PDF. If you can share it across here or in the groups that you have, whatever I shared now, ఒకవేళ తర్వాత ఒకసారి మెడిటేట్ చేయాలనుకుంటే, I sent you a PDF. You can share that in the group.